ఏంటంటే ఎక్కువ మంచి హెల్తీ ఫ్యామిలీని మనం వృద్ధి చేసుకోగలుగుతాం అనేది మనకి ప్రభుత్వం చెప్తున్న థీమ్ అనమాట. ఈ వరల్డ్ పాపులేషన్ డే అండ్ ఈ వరల్డ్ పాపులేషన్ డే మెయిన్ థీమ్ అంటాం. సో ఏంటంటే గవర్నమెంట్ ఏం చెప్తుందంటే పిల్లలకి అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీకి నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి గ్యాప్ ఉంటే ఆ మదర్ బాగుంటారు అండ్ ఆ ఫ్యామిలీ బాగుంటారు అనేది ఉద్దేశం అనమాట. సో ఆ స్పేసింగ్ ఎలా క్రియేట్ చేయాలనేది, ఆ స్పేసింగ్ మనం ఎలా మెయింటైన్ చేయాలనేది నేను మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టివ్ కపుల్ అంటే ఏం లేదు, మనకి రిప్రొడక్షన్ ఏజ్లో ఉమెన్ ఉంటారు కదా. సో పిల్లలు ఇవ్వగలిగే రిప్రొడక్షన్లో ఉన్న విమెన్స్ వాళ్ళని మనం ఎలిజిబుల్ కపుల్ అంటాం. ఎలిజిబుల్ కపుల్ కాదు, లైక్ మనకి యాక్టివ్ కపుల్ అంటాం. ఎలిజిబుల్ కపుల్స్ అంటే ఫ్యామిలీ అంటే మనకి ఒక బేబీ పుట్టిన తర్వాత నెక్స్ట్ బేబీకి 3 years గ్యాప్ ఉంటుంది. సో ఆ గ్యాప్ని వాళ్ళకి చెప్తామన్నమాట ఎలా మెయింటైన్ చేయాలి. సో బేసిక్గా నేను ఒకటే చెప్తున్నాను, కపుల్స్కి ఎప్పుడు కూడా విమెన్ మదర్ అనేది మనకు ఫస్ట్ ప్రయారిటీ. మదర్ హెల్త్ బాగుంటే చాలు. మదర్ హెల్తీగా ఉంటే, సో ఎర్లీ ఏజ్లో పెళ్లి చేసుకున్న వాళ్ళు, ఎర్లీగా కన్సీవ్ అయిన వాళ్ళు మనకి ఇండియాలో చాలా ఎక్కువ మంది ఉంటారు. సో వన్స్ మదర్ హ్యాపీగా ఉండి హెల్తీగా ఉంటే అకార్డింగ్ మీ విష్ ప్రకారం మీరు ఎప్పుడైనా సెకండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చు. బట్ ఎప్పుడైతే మదర్కి ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా ఉన్నా, ఫస్ట్ ప్రెగ్నెన్సీ C-section అయినా, లేదంటే ఆమెకి షుగర్ కానీ అంటే ప్రెగ్నెన్సీ టైంలో మీకన్నా ప్రెగ్నెన్సీ టైంలో ఆ మదర్కి షుగర్ కానీ థైరాయిడ్ కానీ లేదంటే వేరే అదర్ హైపర్ టెన్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ఇలాంటి క్రానిక్ డిసీజెస్ ఏమన్నా ప్రెగ్నెన్సీ టైంలో మనకి మదర్కి అటాక్ అయితే వాటి నుంచి రికవరీ అవడానికి మనకి మినిమం 2 years పడుతుంది, 1.5 to 2 years. సో ఒకవేళ మదర్కి ఫస్ట్ ప్రెగ్నెన్సీ నార్మల్ డెలివరీ అయితే పర్లేదు, కానీ LSCS C-section అయితే ఆ C-section నుంచి ఆ సర్జరీ తాలూకా మొత్తం ప్రెగ్నెంట్ యూటరస్ హీల్ అవ్వడానికి 2 years పడుతుంది. సో వాళ్ళు కూడా కంపల్సరీ 3 years గ్యాప్ తీసుకోవాలి. సో ఈ మదర్ ఎవరైతే ఉన్నారో ఈ కండిషన్స్లో వాళ్ళు కంపల్సరీ 3 years స్పేసింగ్ అనేది తీసుకోవాలి. ఓకేనండి. సో మనం గవర్నమెంట్ చెప్తుంది, మనకి ఫ్యామిలీస్ ఉంటాయి, మనకి స్వతంత్రంగా నిర్ణయాలు ఉంటాయి, అవి కూడా మనం లైక్ దాన్ని బట్టి మనం స్పేసింగ్ అనేది తీసుకుంటూ ఉంటాం. సో నేను చెప్పేది ఏంటంటే మదర్ హెల్తీగా ఉన్నప్పుడు మీ ఇష్టం, మీరు ఎప్పుడు కన్సీవ్ అవ్వాలి అన్నది, లేదంటే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ స్టార్ట్ చేయాలంటే తప్పు. బట్ అకార్డింగ్ టు ద గవర్నమెంట్ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ కానీ మదర్ కండిషన్ వీక్గా ఉన్నా కానీ స్పేసింగ్ ఈజ్ కంపల్సరీ. సో స్పేసింగ్ 3 yearsకి మనం 3 years స్పేసింగ్ తీసుకుంటాం. సో మెయిన్గా స్పేసింగ్లో నేను ఇప్పుడు ఈజీగా మీకు చెప్పగలిగింది స్పేసింగ్ మెయింటైన్ చేయడానికి అంతరా ప్రోగ్రామ్. ఈ అంతరా ప్రోగ్రాంలో ఏంటంటే మెయిన్గా మనకి కాంట్రసెప్షన్ అనేది ఇంజెక్షన్స్ ఫామ్లో వస్తుంది. సో అందులో మనకున్న డ్రగ్ NDTA. సో ఆ డ్రగ్ జస్ట్ 1 ml ఇంజెక్షన్ మనకి 3 months చేయించుకుంటే చాలు. ఇంకా మీరు మధ్యలో ఏమీ చేయించుకోవట్లేదు. మీరు కలిసినప్పటికీ కూడా మీకు పిల్లలు కలగదు. మీరు ఎంత గ్యాప్ తీసుకోవాలంటే అంత గ్యాప్ తీసుకోవచ్చు ఒక్క ఇంజెక్షన్తో. ఇంతకుముందు మనకి ఏంటంటే మనకి పిల్స్ ఉండేవి, ఈ పిల్స్ అవన్నీ కూడా మనం డైలీ తీసుకోవాలి. ఇప్పుడు ఈ తీసుకోవడం వల్ల ఏంటంటే ఒక డోస్ మిస్ అయితే ప్రాబ్లం, మళ్ళీ ఒక డోస్ మళ్ళీ రెగ్యులర్గా తీసుకోవాలి, ఆపేస్తే మళ్ళీ మధ్యలో బ్లీడింగ్. సో ఇదంతా ఉంటుంది అనమాట. సో మీరు అంతగా కనుక తీసుకున్నట్టే 3 monthsకి 1 ml ఇంజెక్షన్ వేసుకొని మళ్ళీ 3 monthsకి ఒకటి వేసుకుంటే సరిపోతుంది. సో ఇలా కాకుండా మీరు కాపర్టీ, మెరీనా ఇలాంటివి ఎంకరేజ్ చేసుకున్నా, లేదంటే ఈస్ట్రోడర్మల్ ప్యాచెస్ ఉంటాయి, లేదంటే ఇంప్లాంట్స్ ఉంటాయి. సో అవన్నీ పార్టిసిపేట్ చేస్తే మనకి 8 to 10 years వరకు కూడా మనకి కాంట్రసెప్షన్ అనేది వర్కౌట్ అవుతుంది. సో మీకు కాంట్రసెప్షన్ మనకి 3 years ఉంటే సరిపోతుంది. కాబట్టి అంతరా అనేది యాక్టివ్ కపుల్లో బెటర్గా యూజ్ అవుతుంది. సో మనకి ఈజీ కూడా, అది అన్ని గవర్నమెంట్స్లో కూడా మనకి అవైలబిలిటీగా ఉంటుంది. అంతరా మనకి ఫ్రీగా చేస్తారు ఆల్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో. సో మీరు అలా చేసుకుంటే స్పేసింగ్ మీకు ఈజీ అవుతుంది. అండ్ సో ఇది నేను మీకు చెప్పాలనుకుంది. నెక్స్ట్ నేను స్వతహాగా మీకు ఎంకరేజ్ చేయడానికి కానీ మీకు స్వతహాగా చెప్పడానికి కానీ ఏదైనా ఉందంటే ఈస్ట్రోడర్మల్ ప్యాచెస్ ఉంటాయి. సో ప్యాచెస్గా ఉన్న కాంట్రసెప్టివ్స్ అయితే ఇంకా ఈజీ. మీరు వీక్లీ ఒక ప్యాచ్ జస్ట్ మీరు కనబడిన ఏరియాస్ భుజం కానీ బ్యాక్ కానీ మీకు ఎక్కడ వీలుగా ఉంటే అక్కడ ప్యాచ్ జస్ట్ అంటించుకుంటే చాలు. అది అయితే మీకు ఓన్లీ మైక్రోగ్రామ్స్లోనే హార్మోన్స్ రిలీజ్ అవుతుంది. వెయిట్ చాలా తక్కువ స్కిన్ కానీ ఉండదన్నమాట. సో ఈ విషయాలు మీకు షేర్ చేసుకోవాలని నేను అనుకున్నాను. థ్యాంక్స్ అలా టైం. సో
సో మీరు అందరూ విని మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ షేర్ చేసుకుంటే దాన్ని స్పేస్ పాటిస్తారు. ఏదన్నా మీకు తెలియని విషయం ఏదన్నా ఉంటే మీరు కన్సల్ట్ చేస్తారు డాక్టర్ని, లేదా మీకు దగ్గరలో ఉన్న సిస్టర్స్ కానీ మనకి ఏఎన్ఎంస్ కానీ అందరూ అవైలబుల్గా ఉంటారు. సో మీకు ఏదైనా మీకు ఇన్ఫర్మేషన్ కానీ హెల్ప్ కానీ ఎప్పుడైనా మీకు దొరుకుతుంది. థ్యాంక్స్ అండి.